అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను ఫిష్ ఉండొద్దని? దీన్ని చూస్తేనే ఛీ. హలో, పేజ్ నెంబర్ 48 ఉంటాను. ఏంటి నేహా ఈ అల్లరితో కూడిన ఆటపాటలు? అంటే అక్క, మరి మా ఫ్రెండ్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. టైం వేస్ట్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటక్క, నేను కావాలని పాపం చేసినట్లు మాట్లాడుతున్నావు? అది తప్పని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ బలవంతం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత గొడవ పడదురులే గాని తిందాం రండి. నేహా కొంచెం తిన్నేహా, చాలా బాగుంటుంది. వద్దు నేహా కొంచెం. అక్క ప్లీజ్, చాలా టేస్ట్గా ఉంటుంది. నన్ను వదిలే. కొంచెం నేహా, కొంచెం నేహా. నేహా చీ నేహా, నేనంటే నీకు ఇష్టమే లేదు. అదేంటక్క అలా మాట్లాడతారు? నాకు అసలు ఇష్టం లేని దాన్ని నువ్వెంత ఇష్టంగా పెడితే మాత్రం నేను ఎలా తినగలను? అదేంట్రా, నేనంటే చాలా ఇష్టం కదా. మీరంటే నాకు చాలా ఇష్టం అక్క, మీకోసం నేను ఏదైనా చేస్తాను. ఈ విషయంలో నన్ను ఎప్పుడు బలవంతం చేయకండి అక్క ప్లీజ్. ఒక్కసారి తినరా, చాలా టేస్ట్గా ఉంటుంది. దాని జోలికి వెళ్ళనని నేను ఎప్పుడో బలంగా ఫిక్స్ అయ్యానక్క. ఎగ్జాక్ట్లీ నేహా, చాలా బాగా చెప్పావు. మనం ఏదైనా ఒక విషయంలో బలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఎదుటివారి మీద ఇష్టాన్ని బట్టో, ఎదుటివారి బలవంతాన్ని బట్టో, లేక బెదిరింపును బట్టో ఆ నిర్ణయం ఎప్పటికీ మారదు. ఒకవేళ మారుతుంది అంటే మనం బలంగా నిర్ణయం తీసుకోలేదని దాని అర్థం. 60 సంవత్సరాల జీవితానికి మాత్రమే ఉపయోగపడే వీటి విషయంలో, అనగా ఉండే ఇంటి విషయంలో, తినే తిండి విషయంలో, వేసుకునే బట్టల విషయంలో, ఆఖరికి జుట్టుకు వేసుకునే రంగు విషయంలో కూడా మనం ఎన్నో బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ అనుక్షణం అన్ని వేళలా మనల్ని కాపాడే దేవుని విషయంలో మాత్రం ఒకే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం, నేను ఇక పాపం చేయను అని. మనం పాపం చేస్తున్నామంటే కారణం ఎదుటివారి బలవంతాన్ని బట్టి కాదురా, బలహీనమైన మనస్సును బట్టి.